హ్యూమన్ బాడీ ఒక మిరాకిల్. మనలో చాలా డిసీజెస్కి మనకు వచ్చే వాటిల్లో ట్రీట్మెంట్ మన దగ్గరే ఉందంటే నమ్ముతారా మీరు? అదే అండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది న్యూ కాన్సెప్ట్ ఆఫ్ మెడిసిన్ రైట్ నౌ. రీజనరేటివ్ మెడిసిన్ ఏంటంటే మన ఓన్ బ్లడ్లో నుంచి ఆర్ మన ఓన్ స్పైన్ దగ్గర నుంచి కానీ ఆర్ ఓన్ బాడీ టిష్యూస్లోంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఎక్కడైతే అవసరమో అక్కడ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫినామినల్ థింగ్ అబ్జర్వ్ చేశారు. ఏంటంటే అది ఆ బాడీ సెల్ఫ్ హీల్ అవ్వడం మొదలు పెడుతుంది. సో దీంట్లో మనకున్న ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఎస్థెటిక్స్లో మేము కామన్గా యూస్ చేసే ఈ రీజనరేటివ్ మెడిసిన్ సబ్స్టెన్సే పిఆర్పి. పిఆర్పి అనేది మీరు చాలాసార్లు హెయిర్ లాస్ కోసం, హెయిర్ రీగ్రోత్ కోసము, తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసము బోత్ మెన్ అండ్ ఉమెన్లో చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారు. దాంతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంటాయి. కాకపోతే ఈ పిఆర్పిని హెయిర్ కాకుండా ఇంకెక్కడెక్కడ వాడుతున్నారు ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీలో? పిఆర్పి అసలు ఏముంటుంది, అసలు ఎందుకు వాడాలి అని? పిఆర్పిలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఎక్కడైతే టిష్యూ రీజనరేట్ అవసరమో ఆ టిష్యూ రీజనరేషన్ హెల్ప్ చేస్తుంది. దీంట్లో సైటోకైన్స్ అని, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ రెండు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి పిఆర్పికి. ఇది ఫేస్లో రకరకాల కండిషన్స్లో మనం పిఆర్పిని వాడతాం. చాలాసార్లు ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో, స్కార్స్లో, తర్వాత మెలాస్మా లాంటి పిగ్మెంటెడ్ కండిషన్స్లో, తర్వాత వ్రింకిల్స్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి, నెక్ రింకిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత ఓన్ హీల్ అవ్వకపోతే ఓన్ హీల్ అవ్వడానికి పిఆర్పి ఈజ్ మల్టిపుల్ యూసేజ్. సో దాంతోపాటు రిజనరేషన్ ఆఫ్ ఫేస్, ఏజింగ్ వస్తున్నప్పుడు పిఆర్పిని ఆఫ్ లేట్ చాలా ఎక్కువ వాడుతున్నాం. ఏజింగ్ ఫేస్లో పిఆర్పి వెళ్ళి మళ్ళీ కొల్లాజన్ని మళ్ళీ ప్రమోట్ చేస్తుంది అక్కడ, ప్లస్ స్కిన్ థిక్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల రింకిల్స్ తక్కువ కనపడటము, స్కిన్ టైట్ కావడం జరుగుతుంది. ఎవరికన్నా నేను బయట ప్రొడక్ట్స్ వాడను, నాకు ఫిల్లర్స్ అది ఇష్టం లేదు అన్న వాళ్ళకి పిఆర్పి ఒక ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్ చాయిస్. కాకపోతే ఈ పిఆర్పి చేసే పద్ధతుల్లో చాలా పద్ధతులు ఉంటాయి. దాంట్లో మనం హార్వెస్ట్ చేసే మెథడ్లో కాన్సన్ట్రేషన్ కనుక కరెక్ట్గా ఉంటే మనకు రిజల్ట్స్ కరెక్ట్గా ఉంటాయి. దీంతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మనకు రెడ్నెస్ రావడము, కొంచెం స్వెల్లింగ్ రావడము, బ్రూజింగ్ ఉండడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పిఆర్పితో వేరే మేజర్ ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఎవరికైనా మీరు రకరకాల ఫేషియల్ కండిషన్స్ అంటే ఇబ్బందులతో, కాస్మెటిక్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే మీకు అది పిఆర్పి ఒక సొల్యూషన్ కావచ్చు. దీని గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు మీ డెర్మటాలజిస్ట్ కానీ కస్టమర్ కేర్, మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ సంప్రదిస్తే మీకు పిఆర్పి ఎలా యూజ్ అవుతుంది, మీ కండిషన్కి అది సూట్ అవుతుందా లేదా అనేది మేము చూసి డిసైడ్ చేస్తాం.